ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక మనం గమనించినట్టయితే చిన్నారి పాప జాహ్నవి మిస్ అయ్యి దాదాపుగా 21 రోజులు పూర్తయిపోయింది. జూన్ 6వ తేదీన తను మిస్ అయింది. ఇవాళ డేట్ 26వ తేదీన. అంటే 20 రోజుల పైనే అయిపోయింది. అయితే ఇక్కడ ఈ పాప కేసులో ప్రధానంగా మనల్ని వెంటపడిస్తున్న అనుమానాలు ఏంటి అంటే, పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే పాప అడవిలో ఎక్కడైనా తప్పిపోయిందా? లేదంటే అక్కడ దాదాపుగా ఆ చుట్టుపక్కల దాదాపుగా 6 బోరుబావులు ఉన్నాయి. 6-8 బోరుబావుల దాకా ఉన్నాయి. ఆ బోరుబావుల్లో ఎక్కడైనా పాప పడిపోయిందా? లేదంటే పాప అక్కడెక్కడే ఏదైనా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతిగా కదరా అని ఒక సామెత ఉంటుంది చూసారా? అలా ఏమైనా పాప అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉందా? లేదంటే అసలు పాపని నిజంగానే ఎవరైనా వాళ్ళకి తెలిసిన చుట్టాలు వాళ్ళే తీసుకువెళ్లారా? లేదా ఆ తోట ఓనర్ అంటే ఏదైతే వీళ్ళు కాపలా కాస్తున్నారో ఆ తోట ఓనర్స్ ఏదైనా చేశారా? లేదంటే ఈ పాప తల్లిదండ్రుల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఇది రెండో పెళ్ళా? లేదంటే ఎక్స్ సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే చాలా మంది తోటలోనే వెతుకుతున్నారు. తోట బయట కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో అలాగే రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లు ఇలాంటి వాటిల్లో వెతకచ్చు కదా అని కూడా అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ అనుమానాలన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం నివృత్తి చేసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే గణేష్ అలాగే భవానీ ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్. సో వాళ్ళిద్దరికి ఇష్టంగానే వాళ్ళు పిల్లల్ని కన్నారు. సో ఆ లవ్ మ్యారేజా లేదా ఎక్స్ సెకండ్ వైఫ్ ఇలాంటి గోల అంతా ఏమీ లేదు. అయితే రెండో విషయం ఏంటంటే బోరుబావుల విషయంలోకి వచ్చినట్టయితే ఈ పామ్ ఆయిల్ తోటల్లో ఒక బోరుబావి అనేది జస్ట్ చెంబు మన మగ్గు ఉంటుంది కదా, స్నానం చేసే మగ్గు, ఆ మగ్గు కూడా పట్టదు. అలాంటి ఒక బోరుబావి సన్నడుతుంది. ఇంకోటేమో చెరువు తొట్టి లాంటిది ఏమైనా ఉందా పడిపోయిందా అంటున్నారు, కానీ ఒకటి ఉంది అండి, కానీ దానిలో నీళ్లు లేవు. అసలు గత కొన్ని రోజుల నుంచి నీళ్లు లేవు. వర్షం పడినా కూడా అసలు వాటర్ దానిలో నిలబడడం లేదు. సో ఇంకొక బోరు బావి ఎలా ఉంది అంటే ఆ బోరు బావిలో ఒక పైప్ ఉంటుంది కదా, ఇట్లా మీరు చూస్తున్నారు కదా, పైపులో పైప్ ఉందనమాట. అంటే దానిలో పాప పట్టదు. ఒకవేళ పాప పట్టినా కూడా నిజంగా చనిపోయి ఉంటుంటే 20 రోజులు అయిన తర్వాత ఆ చుట్టూ విపరీతమైన స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతే స్మెల్ దారుణంగా వస్తుంది. ఎందుకంటే లోతుగా వెళ్ళే అవకాశం లేదు. ఇక మిగిలిన 6 బావులన్నిట్లోనూ కూడా పోలీసులు టోటల్లీ చెక్ చేశారు. ఏ బోర్ బావిలోనూ కూడా ఆ పాప లేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న బావులన్నీ కూడా చాలా సన్నంగా ఉన్నది. అంటే పాప పట్టడానికి అవకాశం లేదనమాట. ఇంకొక మూడో విషయం ఏంటంటే తోటకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే ఓనర్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా చేశారా అంటే వాళ్ళు అసలు ఏమీ చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పోలీసులకి చాలా ఫేవరబుల్‌గా ఉన్నారు. ఇక బోర్బావి దగ్గర ఇంకొక మెయిన్ క్లూ ఏమైనా దొరికిందా అంటే పాప డ్రెస్ కానీ పాపకు సంబంధించినవి ఏదైనా దొరికిందా? లేదా కుక్కకి సంబంధించిన ఏదైనా దొరికిందా అంటే అసలు బోరుబావికి సంబంధించి ఏమి దొరకల. పైగా ఆ బోరుబావులన్నీ ఎక్కడున్నాయంటే ఈ పాప ఎక్కడైతే బయలుదేరి వెళ్ళిందో అక్కడి నుంచి చాలా దూరం ఉన్నాయన్నమాట. సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎంతసేపు తోట అడవే చేస్తారా, బయట చేయరా అని అడిగితే బయట కూడా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి చాలా తక్కువ ఉన్నాయండి. ఫుటేజ్ సీసీటీవీలే తక్కువ ఉన్నాయి. ఆ మొత్తం 40 ఎకరాల పామాయిల్ 400 ఎకరాల అడవికి ఒకే ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా మీరు చూసారు కదా విజువల్స్, ఆ పాప వెళ్ళిపోతుండడం అదే కెమెరా ఉంది. సో బయట ఒక చోటేమో కుక్క వెళ్ళిపోయినట్టు చూశారు. ఇంకా 4, 5 సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా పాప కనిపించలేదు. అయితే పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో చాలా తెలివిగా కిడ్నాప్ చేశారు. అయితే పాప చాలా చిన్న పాప కాబట్టి ఏదైనా సూట్ కేసులో లేదంటే ఏదైనా సంచిల్లో వాటిల్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి దాదాపుగా అంటే జనరల్‌గా ఆ రోజు, ఆ ముందు రోజు, ఆ వెనక రోజు, ఎందుకంటే మనం ఇక్కడ కేవలం అదే రోజు చూడటానికి సరిపోదు కదా, రకరకాల రోజులు చూస్తుండాలి. అంటే ముందు ఏమైంది, వెనక ఏమైంది అనే విషయం పైన క్లారిటీ ఉండాలి. సో అన్నీ చెక్ చేసినా కూడా దాదాపుగా ఇన్ని రోజులు పట్టినప్పటికీ ఎవరు కూడా అనుమానాస్పదంగా ఎక్కడా కూడా కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో గనక మనం చూసినట్టయితే సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించి కూడా పెద్దగా అనుమానాలు లేవు. ఇక సెల్ ఫోన్ విషయంలోకి వచ్చినట్టయితే దాదాపుగా ఆ రోజు చాలా రకాల సెల్ ఫోన్‌లన్నీ వచ్చాయి. అయితే ఇక్కడ పాప మిస్ అవ్వడానికి ప్రధానంగా ఆ జీడిపిక్కలు ఏరుకునే సంకర జాతి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సెల్ ఫోన్‌లు ఎక్కువగా లేవు.
సెల్ ఫోన్ లేని వాళ్ళే పాపని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు పాపని తీసుకెళ్ళేటప్పుడు ఏదో పగడ్బందీగా ఏదో చేసేద్దామని చేయలేదు. కానీ వాళ్ళు నార్మల్‌గా అక్కడ అడవిలో వెనక నుంచి ఎళ్తే ఏమొస్తది? ముందు నుంచి ఎళ్తే ఏమొస్తుందనే విషయం పైన క్లారిటీ ఉంది. పాప ఖచ్చితంగా కిడ్నాప్ అయింది. కానీ పాప బ్రతికే ఉంది. క్షేమంగానే ఉంది. కానీ వాళ్ళు కిడ్నాప్ చేసేసి వాళ్ళు పెంచుకుంటున్నారనమాట. ఇంక పాపని ఎలా తిరిగి ఇవ్వాలి అంటే ₹1,00,000 ఇస్తామని చెప్పారు కదా! అది చాలా గట్టిగా ప్రకటన చేసి అప్పగించిన వాళ్ళని మేము ఏ రకంగానూ శిక్షించము. వాళ్ళకి కేవలం ₹1,00,000 మాత్రమే ఇస్తాము అని గట్టిగా చెప్తే బావుంటుంది ఫ్రెండ్స్. అదొక్కటే కోరుకుంటున్నాను.